హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం పద్మశాలి నుండి అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, చేయని అమ్మాయిలు ఉన్నారు, మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఉన్నారు. మరి ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరికి సంబంధించిన అమ్మాయిని అయితే తీసుకొస్తున్నాను. మరి ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ రోజు పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఈరోజు ఫస్ట్ అమ్మాయి అండి. అమ్మాయి మరి జాబ్ ఏం చేయట్లేదు. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/12/1997, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు. మరి వీళ్ళు హైదరాబాద్ లింగంపల్లిలో ఉంటున్నారు. ఏంటంటే ఈ అమ్మాయి మిడిల్ క్లాస్ అయినా చాలా అందంగా ఉంటుంది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ జాబ్ ఏదైనా పర్లేదు, కొంచెం సెటిల్ అయి ఉండాలి, కొంచెం ఇల్లు ఉండాలన్న ఆలోచన అమ్మాయి వాళ్ళు అయితే అనుకుంటున్నారు. జాబ్ ప్రైవేట్ అయినా బిజినెస్ అయినా కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కానీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు మరో అమ్మాయిని కూడా పద్మశాలి నుండి తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 23/2/1998, హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ గూడలో అయితే ఉంటున్నారు. అమ్మాయి జాబ్ కూడా ఇక్కడే కాబట్టి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ప్రాపర్టీస్, అబ్బాయి అందంగా ఉండి చదువుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, కొంచెం మంచి కుటుంబం నుంచి కొంచెం ప్రాపర్టీస్ కూడా ఉండాలి అన్న ఆలోచన ఉందండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి ఏంటంటే జాబ్ ఏం చేయట్లేదు. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/5/1991, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ప్రజెంట్ వర్క్ ఏం చేయట్లేదండి. మరి ఈ అమ్మాయి మన వరంగల్లో ఉంటుంది. మరి వరంగల్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే అమ్మాయి మిడిల్ క్లాస్ కానీ అందంగా ఉంటుంది. ఫ్యామిలీ కూడా మంచి అర్థం చేసుకున్న ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ అబ్బాయి జాబ్ అయినా బిజినెస్ అయినా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ కావాలి అన్న ఆలోచన అమ్మాయి వాళ్ళదండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి ఈ రోజు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మరి ఈ అమ్మాయి కూడా జాబ్ ఏం చేయట్లేదు. కొంచెం ఈ రోజు ఏంటంటే జాబ్ ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం మిడిల్ క్లాస్ అమ్మాయి అండి. కానీ చాలా అందంగా ఉంటుంది. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/1/1996, హైట్ 4.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ప్రజెంట్ జాబ్ ఏం చేయట్లేదండి. మరి వీళ్ళు మన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ మిడిల్ క్లాస్ అండి. మన హైదరాబాద్ లో ఆరంగల్ లో అయితే ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఏదైనా జాబ్ అయినా బిజినెస్ అయినా పర్లేదండి. మంచి కుటుంబం నుంచి కావాలి, కొంచెం ఏంటంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, కొంచెం ఓన్ హౌస్ ఉండాలని అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/1996, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి అమ్మాయి వాళ్ళు మన హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ మియాపూర్ లో అయితే ఉంటున్నారు. అమ్మాయి రిక్వైర్మెంట్ సెటిల్ ఫ్యామిలీ అండి. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. మరి అమ్మాయి ఓన్లీ సాఫ్ట్వేర్ అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటుంది. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన అమ్మాయిదండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలి, కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, ఓన్ హౌస్ ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసింది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/9/1995, హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశారు. అమ్మాయి సాఫ్ట్వేర్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి అమ్మాయి సిద్దిపేటలో అయితే ఉంటుంది. హైదరాబాద్ జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేస్తుంది. అమ్మాయి ఫ్యామిలీ సిద్దిపేటలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, దేనికైనా ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. ఓన్ హౌస్ అయితే ఉండాలని అయితే అనుకుంటుందండి. మరి అమ్మాయి సిద్దిపేటలో వీళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. రిక్వైర్మెంట్ ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలాంటి అమ్మాయి కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు ఎదురు చేస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. చూసారు కదండి, మరి మీ అందరి కోసం మరి మిడిల్ క్లాస్ అమ్మాయిలను అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పర్లేదు, కొంచెం లేని ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిలను కోరుకుంటున్నారండి. మరి ఇలా అమ్మాయిల కోసం నా పద్మశాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.